అర్థం చేసుకోవాలా, వాక్యాన్ని తెలుసుకోవాలా, వాక్యాన్ని వేటాడాలా, వాక్యాన్ని పోగేసుకోవాలా. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఎవ్వడికి చెప్పనటువంటి గొప్ప విషయాలు నీతో మాత్రమే సంభాషించాలనుకుంటున్నాడు ఆయన. నీవు నాకు మొరపెట్టుము, చెప్పసఖ్యము కాని గూఢార్థమైన విషయాలు. చూడండి, ఎంతమంది మాట్లాడినా ఒకడు వాక్యాన్ని మాట్లాడుతూ ఇది కొత్త విషయం కదా అని అనిపిస్తుంది మీకు. నేను అనుభవంలో ప్రయాణం చేశాను కాబట్టి దేవుడు మీతోనే మాట్లాడాలనుకుంటాడు. గొప్ప గొప్ప సేవకులకి చెప్పనటువంటి విషయాన్ని అల్పులుగా, అభాగ్యులుగా, నేను ఏ పాటి వాడిని ప్రభువా, నేను ఎన్నిక లేని వాడిని ప్రభువా, ఈ రోజే వాక్యాన్ని తీశానని బైబిల్లో మొట్టమొదటి పేజీ చూసి ఓపెన్ చేస్తుంటే దేవుడే నీతో మాట్లాడతాడు. ఎవరికి అది తెలియదు మాట. జనరల్గా చదువుకు రావడం కాదు, ఆయన ఆత్మను తెలుసుకోవడానికి సహాయం చేయండి. మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి, మీ హృదయానికి సహాయం చేయండి, మీ శరీరానికి సహాయం చేయండి, మీ యొక్క సమస్త ఆలోచనలకు సహాయం చేయండి. మీరు మీ శరీరాన్ని లోపరుచుకోండి. కాబట్టి దేవుని పిల్లలారా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము అత్యంత